विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। उदबुल्लापुर के जेडीमेटला पुलिस की जानिब से 83 किलो गांजे को कर लिया गया जब्त। इस खुसूस में वेंकटा साई कृष्णा नामी एक शख्स को भी गिरफ्तार कर लिया गया। जेडीमेटला SHO P श्रीनिवास राव ने एक मीडिया कॉन्फ्रेंस मुनक्किद करते हुए इस खुसूस में तमाम तर तफसीलात बताई। विशाखापट्टनम से राजस्थान तक ये गांजा गैर कानूनी तरीके से सप्लाई किया जा रहा था। गांजा जो कि JCB टायर में बड़ी ही चालाकी से छुपा कर ले जाया जा रहा था। एक ज़राए से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए जेडीमेटला स्पेशल ऑपरेशन टीम और पुलिस ने मिलकर बड़ी ही कामयाब तरीके से कार्रवाई करते हुए गांजे के साथ साथ इस गांजा पेडलर को भी गिरफ्तार कर लिया और इसके पीछे मौजूद गांजा गैंग की तलाश भी कर रही है। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। ఈరోజు మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ ఉదయం 3 గంటలకి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద స్పెషల్ ఆపరేషన్ టీమ్ హైదరాబాద్ మరియు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒక ఇంట్లో ఒక వ్యక్తి దగ్గర గంజాయి ఉంది అని తెలిసి ఇన్ఫర్మేషన్ తోటి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కృష్ణకాంత్ అనే పర్సను, ఏజ్ అబౌట్ 33 ఇయర్స్, నల్గొండకు సంబంధించిన వ్యక్తి. ఇతనికి గణేష్ అనే వ్యక్తి సీరియర్ నుంచి ఫోన్ చేసి తన దగ్గర గంజాయి ఉంది, అట్టి గంజాయిని రాజస్థాన్లో డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి ఇతనికి చెప్పడం జరిగింది. దానికి ఇతను ఒప్పుకొని ఇతనికి సంబంధించినటువంటి గౌతమ్ అండ్ కృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడి నుంచి సీరియర్కి పంపించడం జరిగింది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గణేష్ అనే వ్యక్తి అక్కడ ఒక బొలెరో పికప్ వెహికల్ని మాట్లాడి దాంట్లో JCBకి ఉండేటువంటి వెనుక టైర్, పెద్ద టైర్లో ఈ గంజాయిని మొత్తాన్ని నింపి ఆ ట్యూబ్ తీసేసి దాంట్లో గంజాయి మొత్తం నింపేసి దాన్ని ఆ బొలెరో పికప్ వెహికల్లో వేసి హైదరాబాద్ వరకు పంపించడం జరిగింది. ఆ వచ్చిన పర్సన్ను ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అట్టి గంజాయిని ఆ టైర్నంతా అతను ఎవరికి అక్కడ అనుమానం రాకుండా ఆయన ఉండే పెంట్ హౌస్ దాన్ని షిఫ్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ మనకు కనపడే విధంగా 43 ప్యాకెట్లుగా మొత్తం సీల్ చేసి ఇక్కడి నుంచి రాజస్థాన్కి డెలివరీ చేయడానికి అంతా రెడీగా ఉందని మనకి స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇచ్చి కంబైన్డ్గా స్పెషల్ ఆపరేషన్ టీం